Chandika can do 35% of a total work in 6 days. Chandika and Meghana together completed a piece of work in 12 days. In how many days could Meghana working alone complete the entire task? ఇక్కడ మా చండిక అనే అమ్మాయి 35% ఆఫ్ ద టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడుతుంది. చండిక అనే అమ్మాయి 35% ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడితే 100% చేయడానికి ఎంత టైం పడుతుంది? అప్పుడు మనం 100 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 6/35 520 జా 5/7 జా అంటే 120/7 days టైం పడుతుంది. చండికకు 120/7 days టైం పడితే అండ్ చండిక అండ్ మేఘన టుగెదర్ కంప్లీటెడ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అన్నాడు. చండిక ప్లస్ మేఘన వాళ్ళిద్దరికి కలిపి 12 days టైం పడుతుంది. మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 120/7 12. మనం ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కనుక్కున్నప్పుడు ఎల్సిఎం కనుక్కునేటప్పుడు న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కుంటాం, డినామినేటర్ యొక్క ఎస్సిఎఫ్ కనుక్కుంటాం. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? 120. టోటల్ వర్క్ 120 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ చండిక ఏమవుతుంది? 120 డివైడెడ్ బై 120 ఇంటూ 7. 120 విల్ బీ క్యాన్సల్. ఎఫిషియన్సీ చండిక ఎఫిషియన్సీ అనేది 7 అవుతుంది. అండ్ చండిక మేఘన యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? చండిక ప్లస్ మేఘన యొక్క ఎఫిషియన్సీ 120/12. 12 1 12 10 అవుతుంది. మనకు చండిక యొక్క ఎఫిషియన్సీ 7 ఉంది, చండిక మేఘన యొక్క ఎఫిషియన్సీ 10 ఉంది. అప్పుడు చండిక మేఘన ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ 10, చండిక ఎఫిషియన్సీ విల్ బి ద 7. సబ్స్ట్రాక్షన్ చేస్తే చండిక విల్ బి క్యాన్సల్, మేఘన ఎఫిషియన్సీ విల్ బి ద 3. మనకు టోటల్ పార్ట్ ఆఫ్ వర్క్ ఎంత ఉంది? టోటల్ వర్క్ 120. మేఘనకు ఎఫిషియన్సీ 3 కాబట్టి 3 1 3 40 ఆన్సర్ విల్ బి ద 40 days. మేఘన alone can complete the work in 40 days.